నమస్తే, వెల్కమ్ టు రామ్రాజ్ లైబ్రరీ. ఇంగ్లీష్ మెథడాలజీ కోడింగ్ క్లాసెస్ చూస్తున్నాం. మనం ఫస్ట్ చాప్టర్ చూసాం, ఆస్పెక్ట్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇక రెండవ చాప్టర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, అంటే ఆంగ్ల భాషను బోధించడంలో గల లక్ష్యాలు. అంటే మన విద్యార్థికి ఆంగ్ల భాషను బోధించడం ద్వారా ఎటువంటి లక్ష్యాలను నెరవేర్చాలనుకుంటున్నాం చూద్దాం. ఈ చాప్టర్ని కూడా సూపర్ డూపర్ కోడింగ్లో చూద్దాం. మనం ఏ క్వార్టర్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ స్పీక్స్ ఇంగ్లీష్, అంటే ప్రపంచ జనాభా 4 వంతులు ఉందనుకుంటే అందులో 1 వంతు జనాభా మొత్తం కూడా ఆంగ్లాన్ని మాట్లాడుతుందంట. క్వార్టర్ అంటే పావు వంతు. ప్రపంచ జనాభాలో పావు వంతు ఆంగ్ల భాషను మాట్లాడుతుంది. ఇన్ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్, జర్మనీ, వేర్ ఇంగ్లీష్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ బట్ ఇన్ ఇండియా సెకండ్ లాంగ్వేజ్. ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలలో ఆంగ్లం అనేది ఎలా పరిగణించబడుతుందంటే ఫారెన్ లాంగ్వేజ్గా పరిగణించబడుతుంది, అంటే విదేశీ భాషగా. ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాల్లో ఆంగ్ల భాష ఎలా పరిగణించబడుతుందంటే ఫారెన్ లాంగ్వేజ్గా పరిగణించబడుతుంది. ఫారెన్ లాంగ్వేజ్ అంటే విదేశీ భాషగా పరిగణించబడుతుంది. కానీ మన భారతదేశంలో మాత్రం ఈ ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గా పరిగణిస్తున్నారు, అంటే రెండవ భాషగా పరిగణించడం జరుగుతుంది. ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాల్లో ఆంగ్లంను, ఇంగ్లీష్ని ఎలా భావిస్తున్నారంటే ఫారెన్ లాంగ్వేజ్గా, అంటే విదేశీ భాషగా. మన ఇండియాలో మాత్రం ఇంగ్లీష్ని ఒక సెకండ్ లాంగ్వేజ్గా పరిగణించడం జరుగుతుంది. ఇఫ్ లాంగ్వేజ్ ఈజ్ లెర్న్డ్ ఫ్రమ్ ది యూటిలిటేరియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్, టూరిజం ఆర్ స్టడీ అబ్రాడ్, ఇట్ బికమ్స్ ఏ ఫారెన్ లాంగ్వేజ్. ఇప్పుడు ఒక భాషను కనుక మనం ఈ పర్టికులర్ వర్డ్ని గుర్తుంచుకోండి, యూటిలిటేరియన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ప్రయోజనాత్మక కోణం నుంచి చూసినట్లయితే, ప్రయోజనాత్మక కోణం, ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి కనుక మనం ఒక భాషను నేర్చుకున్నట్లయితే, ఎలా ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్, అది వ్యాపారపరంగా కావచ్చు, టూరిజం కోసం కావచ్చు, స్టడీ అబ్రాడ్, విదేశాల్లో చదువు కోసం కావచ్చు, ఏదైనా ఒక ప్రయోజనాన్ని ఆశించి కనుక మనం ఒక భాషను నేర్చుకున్నట్లయితే ఆ భాష ఎలా పరిగణించబడుతుంది? ఫారెన్ లాంగ్వేజ్గా పరిగణించబడుతుంది, విదేశీ భాష లేదా పరాయి భాషగా పరిగణించబడుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ ఇట్ ఈజ్ లెర్న్డ్ యాజ్ ఎ కంపల్సరీ సబ్జెక్ట్. రెండవ భాషగా కనుక మనం ఒక భాషను తీసుకుంటే దాన్ని మనం కంపల్సరీగా ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒక భాషను కనుక యూటిలిటేరియన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రయోజనాత్మక కోణంలో, బిజినెస్ కోసం కావచ్చు, టూరిజం కోసం కావచ్చు, అబ్రాడ్, విదేశాల్లో స్టడీ ఇన్ అబ్రాడ్, విదేశాల్లో చదువుకోవడం కోసం నేర్చుకుంటే కనుక ఆ భాష ఫారెన్ లాంగ్వేజ్గా పరిగణించబడుతుంది. సెకండ్ లాంగ్వేజ్లో అయితే మనం ఆ భాషను కంపల్సరీ సబ్జెక్టుగా నేర్చుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇంకొకసారి, ప్రపంచ జనాభాలో పావు వంతు ఆంగ్లంను మాట్లాడుతుంది. ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాల్లో అయితే ఆంగ్ల భాష ఫారెన్ లాంగ్వేజ్గా పరిగణించబడుతుంది. మన ఇండియాలో మాత్రం సెకండ్ లాంగ్వేజ్గా పరిగణిస్తున్నాం. ఏదైనా ప్రయోజనాన్ని ఆశ్రయించి మనం విదేశాల్లో చదువు కోసం కావచ్చు, బిజినెస్ కోసం కావచ్చు, టూరిజం కోసం నేర్చుకుంటే అది ఫారెన్ లాంగ్వేజ్ అవుతుంది. కానీ సెకండ్ లాంగ్వేజ్లో మనం ఎలా నేర్చుకుంటామంటే కంపల్సరీ సబ్జెక్టుగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక తరువాతి టాపిక్ ఫంక్షన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఎడ్యుకేషన్. ఫంక్షన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే విద్యలో ఆంగ్లం యొక్క విధులు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మీన్స్ ఇఫ్ వీ లెర్న్ ఇట్ టు గెయిన్ ద నాలెడ్జ్ ఆఫ్ అదర్ సబ్జెక్ట్స్ ఇన్ టార్గెటెడ్ లాంగ్వేజ్. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం తెలుగుని తెలుగులో నేర్చుకుంటాం, ఇంగ్లీష్ని ఇంగ్లీష్లో నేర్చుకుంటాం, హిందీని హిందీలో నేర్చుకుంటాం. ఇవి కాకుండా అదర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సైన్సు, సోషలు, మ్యాథ్స్, ఇవి ప్రత్యేకంగా ఇప్పుడు మాతృభాషలో కాకుండా ఒక టార్గెటెడ్ లాంగ్వేజ్లో ఏ భాషలో నేర్చుకుంటే ఇంగ్లీష్ మీడియంలో నేర్చుకుంటే కనుక దానిని ఏమంటారు? మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటారు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? అదర్ సబ్జెక్ట్స్ని కనుక ఒక టార్గెటెడ్ లాంగ్వేజ్లో కనుక మనం నేర్చుకుంటే, సైన్స్, సోషలు, మ్యాథ్స్ని కనుక మన తెలుగులో నేర్చుకోకుండా ఇంగ్లీష్లో కానీ, లేకపోతే ఫ్రాన్స్ భాష ఉంటాయి కదా, వేరే భాషలో దేంట్లో అయినా నేర్చుకుంటే దాన్నే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటారు. దెర్ ఈస్ ఎ డేటా ఆఫ్ నాగ్ అరుల్మణి 2005 టు షో దట్ 40% చిల్డ్రన్ ఇన్ స్మాల్ టౌన్, 80% ట్రైబల్ ఏరియా, 18% in urban schools
కాంట్ రీడ్ దేర్ ఓన్ లాంగ్వేజ్ ఎట్ ప్రైమరీ లెవెల్. ఒక డేటా ఉంది, ఎవరిదంటే నాగ్ అరుల్ మణి గారిది 2005 సంవత్సరంలో. నాగ్ అరుల్ మణి ఏ సంవత్సరం? 2005. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నాగార్జున గారి శివమణి సినిమా ఉంది కదా, అది 2005లో రిలీజ్ అయిందని గుర్తుంచుకోండి. డేటా ఎవరిది? అది నాగ్ అరుల్ మణి గారిది 2005లో. ఏం చెప్తుంది ఆ డేటా? 40%, 40% పిల్లలంట చిన్న పట్టణాల్లో, స్మాల్ టౌనుల్లో, 80% ఇన్ ట్రైబల్ ఏరియా, 80% గిరిజన ప్రాంతాల్లో, 18% ఇన్ అర్బన్ స్కూల్స్, 18% పట్టణ ప్రాంతాల్లో వారు ప్రాథమిక దశలో వారి యొక్క మాతృభాషలో చదవలేకపోతున్నారంట. నాగ్ అరుల్ మణి గారు ఇప్పుడు 2005లో ఇచ్చిన ఒక డేటాలో ఏం చెప్పాడు? 40%, 40% పిల్లలు స్మాల్ టౌన్లు, చిన్న పట్టణాల్లో, 80% ఇన్ ట్రైబల్ ఏరియా అంటే 80% మంది పిల్లలు గిరిజన ప్రాంతాల్లో, 18% ఇన్ అర్బన్ ఏరియా అంటే పట్టణ ప్రాంతాల్లో 18% మంది పిల్లలు వారి యొక్క మాతృభాషలో చదవలేకపోతున్నారంటే ఎవరి యొక్క డేటా? నాగ్ అరుల్ మణి గారిది. గుర్తుంచుకోండి, 40% అయితే స్మాల్ టౌన్లో, 80 ట్రైబల్ ఏరియా, 18 టీన్లో ఎన్ ఉంది కదా, అర్బన్లో ఎన్ ఉంది, గుర్తుంచుకోండి. 18 అర్బన్, 80 అయితే దీనికి ఆపోజిట్ ఇంకా ట్రైబల్, 40% అయితే స్మాల్ టౌన్. స్మాల్ అన్నారు కాబట్టి అన్నిటికంటే తక్కువ, 80లో తక్కువ, 80 కంటే తక్కువ ఉంది కాబట్టి స్మాల్ టౌన్ ఎక్కడ ఎంత? 40%. 80 అయితే గిరిజన ప్రాంతాలు, ఆ గిరిజన కొండలు అవన్నీ పెద్దగా ఉంటాయని గుర్తుంచుకోండి, 80%. ఇక 18లో ఎన్ ఉంది కదా, అర్బన్లో కూడా ఎన్ ఉంది. ఎక్కడ చదవలేకపోతున్నారు ఈ పర్సంటేజ్? ప్రాథమిక దశలో మాతృభాషలో చదవలేకపోతున్నారని చెప్తుంది నాగ్ అరుల్ మణి గారి డేటా 2005. ఇక తరువాతి టాపిక్, ఏపీ గవర్నమెంట్ పాలసీస్ ఆన్ టీచింగ్ ఇంగ్లీష్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంగ్లాన్ని బోధించడంలో ఎటువంటి కార్యక్రమాలను చేపట్టింది, ఎటువంటి పాలసీస్ని తీసుకొచ్చిందో చూద్దాం. ఫస్ట్ది ఎన్సిఎఫ్ఎస్సి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంగ్లంను బోధించడం తీసుకొచ్చిన మొదటి ప్రాజెక్ట్ ఏంటంటే ఎన్సిఎఫ్ఎస్సి. ఎన్సిఎఫ్ఎస్సి హ్యాడ్ ఫార్మ్డ్ ఆన్ 1988, 2000, 2005 ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎన్పిఈ 1986. ఈ ఎన్సిఎఫ్ఎస్సి అంటే ఏంటంటే ఎన్సిఎఫ్ అంటే తెలుసు కదా, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, స్టూడెంట్ ఎడ్యుకేషన్. ఎస్సి అంటే స్టూడెంట్ ఎడ్యుకేషన్. ఈ ఎన్సిఎఫ్ఎస్సి అనేది 1988, 2000, 2005లో తయారు చేయడం జరిగింది. దేని ఆధారంగా అంటే ఎన్పిఈ 1986, న్యూ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986, 1986 నూతన జాతీయ విద్యా విధానం ఆధారంగా ఎన్సిఎఫ్ఎస్సిని 1988, 2000, 2005లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్సిఎఫ్ఎస్సి ఫ్రేమ్స్ ద కరికులం ఫర్ స్కూల్ చిల్డ్రన్ విత్ ద కొలాబరేషన్ ఆఫ్ ఎన్సిఈఆర్టీ. ఈ ఎన్సిఎఫ్ఎస్సి ఏం చేస్తుందంటే అసలు పాఠశాల విద్యార్థులకు కరికులం ప్రణాళికలను తయారు చేస్తుంది. ఎన్సిఎఫ్ఎస్సి అనేది పాఠశాల విద్యార్థులకు కరికులం ప్రణాళికలను తయారు చేస్తుంది. దేని సహాయంతో అంటే ఎన్సిఈఆర్టీ సహాయంతో, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఎన్సిఎఫ్ఎస్సి అనేది 3 సంవత్సరాల్లో ఏర్పడింది. 1986 నూతన జాతీయ విద్యా విధానం ఆధారంగా. ఎప్పుడెప్పుడు? 88, 2000, 2005. ఈ ఎన్సిఎఫ్ఎస్సి ఏం చేస్తుంది? విద్యార్థులకు ఈ కరికులం అంటే ప్రణాళికలను తయారు చేస్తుంది. దేని సహాయంతో? ఎన్సిఈఆర్టీ సహాయంతో. ఎన్సిఎఫ్ఎస్సి 2000 అడ్వకేటెడ్ ద ఇంగ్లీష్ షుడ్ టాట్ రైట్ ఫ్రమ్ క్లాస్ 3. ఎన్సిఎఫ్ఎస్సి 2000 ఏం చెప్పిందంటే ఆంగ్ల భాష అనేది 3వ తరగతి నుంచి బోధించాలని చెప్పింది. ఎన్సిఎఫ్ఎస్సి ఏం చెప్పింది? విద్యార్థికి మనం ఆంగ్ల భాష అనేది 3వ తరగతి నుంచి బోధించాలని చెప్పింది. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కోడ్ చూసుకోండి, 2000లో 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఎన్సిఎఫ్ఎస్సి 2000 ఏం చెప్పింది? 3వ తరగతి నుంచి ఆంగ్లాన్ని బోధించాలని చెప్పింది. ఎన్సిఎఫ్ఎస్సి 2000లో 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3వ తరగతి నుంచి, కోడ్ కోసం 3వ తరగతి నుంచి ఆంగ్లాన్ని బోధించాలని చెప్పింది. ఎన్సిఎఫ్ఎస్సి 2005 ప్రపోజ్డ్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. ఎన్సిఎఫ్ఎస్సి 2005 అయితే శిశు కేంద్రీకృత విద్య ఉండాలని చెప్పింది. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్,
శిశు కేంద్రీకృత విద్య ఉండాలని చెప్పింది. 2000 అయితే ఎన్సిఎఫ్ఎస్సి, 2000 అయితే 3వ తరగతి నుంచి ఇంగ్లీష్ని బోధించాలని చెప్పింది. ఎన్సిఎఫ్ఎస్సి 2005 అయితే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, శిశు కేంద్రీకృత విద్యలు ఉండాలని చెప్పింది. మన అందరికీ ఎన్సిఎఫ్ 2005 తెలుసు కదా. నెక్స్ట్ చాప్టర్ 3 ఆఫ్ ఎన్సిఎఫ్ఎస్సి డిస్కసెస్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ ఇన్ జనరల్, పర్టిక్యులర్లీ ఇంగ్లీష్. ఎన్సిఎఫ్ఎస్సి 2000 చాప్టర్ 3 అంట భాషా బోధన గురించి సాధారణంగా తెలియజేస్తుందంట, ప్రత్యేకంగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ గురించి తెలియజేస్తుందంట. ఎన్సిఎఫ్లో ఏ చాప్టర్ ఇంగ్లీష్ బోధన గురించి తెలియజేస్తుందంటే చాప్టర్ 3 ఆఫ్ ఎన్సిఎఫ్ఎస్సి. నౌవే డేస్ ఇంగ్లీష్ స్టార్ట్ ఫ్రమ్ క్లాస్ 1. ఈ రోజుల్లో మనం 1వ తరగతి నుంచి ఆంగ్లంను బోధిస్తున్నాం. 1వ తరగతి నుంచి ఆంగ్లంను బోధించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంగ్లంను బోధించడంలో తీసుకున్నటువంటి పాలసీస్ గురించి చూస్తున్నాం. అందులో మొదటిది ఎన్సిఎఫ్ఎస్సి. ఈ ఎన్సిఎఫ్ఎస్సి అనేది 1988, 2000, 2005లో ఏర్పాటు చేయడం జరిగింది. 1986 నూతన జాతీయ విద్యా విధానం ఆధారంగా ఎన్సిఎఫ్ఎస్సి అసలు ఏం చేస్తుంది? కరికులంను తయారు చేస్తుంది. దేని యొక్క సహాయంతో? ఎన్సిఆర్టీ కొలాబరేషన్స్తో కరికులంను ప్రణాళికలను తయారు చేస్తుంది. ఎన్సిఎఫ్ఎస్సి 2000 ఏం చెప్పింది? 3వ తరగతి నుంచి విద్యార్థికి మనం ఆంగ్లాన్ని బోధించాలని చెప్పింది. ఎన్సిఎఫ్ఎస్సి 2000లో 3 సున్నాలు ఉన్నాయి, క్లాస్ 3 నుంచి. ఎన్సిఎఫ్ఎస్సి 2005 అయితే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పింది, అంటే శిశు కేంద్రీకృత విద్య. ఇంగ్లీష్ బోధన గురించి ఎన్సిఎఫ్ఎస్సిలో ఏ చాప్టర్ తెలియజేస్తుందంటే చాప్టర్ 3. ఈ రోజుల్లో ప్రస్తుతం మనం ఏ తరగతి నుంచి ఇంగ్లీష్ని బోధిస్తున్నామంటే 1వ తరగతి నుంచి బోధిస్తున్నాం.